సుందరీమణులు మన దగ్గరికి రావడము అనేది నిజంగా చాలా గొప్ప విషయము. మనం గర్వపడవలసిన విషయం ఏంటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ప్రపంచ దేశాల నుంచి ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. కానీ మనం అందాల రాసులు అనగానే చాలామంది అందాల పోటీల్లో నుంచి రావడము అంటే ఆటోమేటిక్గా ఏమనుకుంటారు అంటే, మనిషి బాహ్య సౌందర్యంని మాత్రమే ఎంచుకుని వరల్డ్ వైజ్గా ఈ అందాల పోటీలు నిర్వహిస్తారనుకొని ఒక రకమైన చిన్న గ్యాప్ ఉంటుంది సార్ ప్రజలకి ఉన్న దానికి. కానీ కాదండి, ఇదేంటి అంటే నిజానికి వీళ్ళు రావడం పట్ల 3 రోజుల మీద నుంచి ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తున్నారు, వరంగల్ వైపు చూస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు మన వరంగల్ వైపు చూస్తున్నారు. అది ఎంత గర్వకారణం సార్, చాలా గర్వకారణం అనిపిస్తుంది ఇలా రావడం అనేది. అట్లే ఇంకొకటి ఏంటి అంటే, ఒక హెరిటేజ్ సిటీ అంటే రామప్ప దేవాలయము మనకి యునెస్కో వాళ్ళు మనకి హెరిటేజ్ దేవాలయంగా మనకి ఇచ్చారు, గుర్తింపునిచ్చారు. అలాగే 1000 స్తంభాల గుడి, ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే, వాళ్ళు దర్శించడం ద్వారా, అక్కడికి వాళ్ళు రావడం ద్వారా ఏమైంది అంటే, ప్రపంచానికి ఈ వీటి గురించి మరింత అంటే, మనకి చరిత్ర అంటేనే తెలుసు సార్, చరిత్ర ఏంటి అంటే భావితరాలకి తెలియచేసేది. మరి అటువంటి చరిత్రని ఈరోజు మరి వాళ్ళు చూడటంతో మళ్ళీ చరిత్ర మొదలైంది అన్నట్టే. మళ్ళీ వేరే వాళ్ళు ఇవన్నిటిని గ్యాదర్ చేసి తర్వాత నెమరు వేసుకునే స్థాయికి చేరుతారు. మరి అటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం అనేది మాత్రం నాకు చాలా సంతోషం.